ప్రపంచంలోని అత్యంత రహస్య ప్రాంతం ఏరియా 51లో ఓ నిర్మాణం ఇప్పుడు నెట్టింట సంచలనం రేపుతోంది. లాంచ్ ప్యాడ్ మాదిరిగా కనిపిస్తున్న ఆ నిర్మాణం ఫోటోస్ గూగుల్ ఎర్త్ లో దర్శనమిచ్చాయి. వాటిని చూసి అక్కడ గ్రహాంతర వాసుల గురించి పరిశోధనలు జరుగుతున్నాయని చాలా కాలంగా వదంతులు షికార్లు చేస్తున్నాయి. ఇప్పుడు ఈ రహస్య నిర్మాణం మరిన్ని వదంతులకు కారణంగా మారనుంది. దానిపై ఓ రిపోర్ట్. ప్రపంచంలోని అతిపెద్ద సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఓ సంచలనాలకు కేంద్రంగా మారింది. గూగుల్ ఎర్త్లో ఏరియా 51ను నమోదు చేస్తే ఇప్పుడు ఓ వింత నిర్మాణం ఆసక్తికరంగా కనిపిస్తోంది. త్రిభుజాకారంలో అత్యంత పొడవైనదిగా కనిపిస్తోన్న ఈ నిర్మాణం చూడ్డానికి విచిత్రంగా కనిపిస్తోంది. నెటిజన్లు సంచలనం సృష్టిస్తోన్న ఏఐ చాట్బాట్ గ్రోక్ను ఈ విషయం గురించి ప్రశ్నించగా, స్టైల్త్ విమానం పరీక్షించేందుకు ఈ నిర్మాణం ఏర్పాటు చేసి ఉండొచ్చని సమాధానమిస్తోంది. లేదంటే ఉపగ్రహాలను తప్పుదోవ పట్టించేందుకు నిర్మించిన డెకాయ్ కూడా కావచ్చని రెండు విధాలుగా సమాధానాలిస్తోంది. అమెరికాలోని నెవాడా ఎడారిలో ఉన్న ఏరియా 51 రహస్య స్థావరం ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. గూగుల్ ఎర్త్లో కనిపించిన ఓ రహస్య నిర్మాణం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నిర్మాణం లాంచ్ ప్యాడ్లా కనిపిస్తోందని, దీని వెనుక అమెరికా ప్రభుత్వ రహస్య ప్రయోగాలు దాగి ఉన్నాయని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా యుఎఫ్ఓ పరిశోధకుల నుంచి వివిధ రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సహజంగానే ఎవరైనా తమకు అర్థం కాని విషయాలను ఏదైనా చాట్ జీపీటీలను ప్రశ్నించడం ఈ మధ్య అందరికీ అలవాటుగా మారింది. అలాగే చాలామంది ఈ నిర్మాణం గురించి యూజర్లు ఏఐ చాట్బాట్ గ్రోక్ను ప్రశ్నించగా అది కొన్ని అంచనాలను వెల్లడించింది. అయితే ఇప్పటికే ఏరియా 51 గురించి అందరికీ చాలా అనుమానాలు ప్రచారంలో ఉన్నాయి. అక్కడ గ్రహాంతర వాసుల కోసం అమెరికా ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని, వారితో కాంటాక్ట్ ఏర్పడిన తర్వాత అనేక రహస్యాలను తెలుసుకుని పరిశోధనలు చేస్తోందన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. నిజానికి అమెరికా ఈ ప్రదేశం గురించి మొదట్నుంచి అనుమానాలు కలిగేలా వ్యవహరిస్తోంది. ఏరియా 51 అనేది అమెరికా వైమానిక దళానికి చెందిన అత్యంత రహస్య స్థావరమని, ఇక్కడ అమెరికా ప్రభుత్వ రహస్య సైనిక ప్రయోగాలు చేస్తుందని చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాంతంలో గ్రహాంతర వాసులకు సంబంధించిన అవశేషాలు కూడా ఉన్నాయని మరికొందరు వాదిస్తున్నారు. నిజానికి అక్కడికి ఎవరూ వెళ్లలేరు. వెళ్లినా షూట్ ఎట్ సైట్ ఆదేశాలున్నాయని చెబుతున్నారు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కూడా ఇక్కడ అలాంటిదేమీ లేదని ఖండిస్తూ వస్తోంది. గ్రహాంతర వాసుల ఉనికి గురించి ఇంకా ఏమీ తేలలేదనే చెబుతోంది. మరో 10 ఏళ్లలో ఈ విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఇటీవల ఓ ప్రకటనలో తెలిపింది. అంతేకాని ఏరియా 51 విషయంలో మాత్రం ఎప్పుడూ ఏ రకంగానూ పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వలేదు అమెరికా ప్రభుత్వం. గతంలో ఒకసారి ఒబామా తన మాటల్లో గ్రహాంతరవాసుల గురించి ఓ ప్రకటన చేశారు. కానీ ఆ తర్వాత అలాంటిదేమీ లేదని యూటర్న్ తీసుకున్నారు. తాజా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా తన ఎన్నికల ప్రచారంలో ఏరియా 51 గురించి, ఏలియన్స్ గురించిన విషయాలను బట్టబయలు చేస్తానని అన్నారు. కానీ ఆ విషయంలో మాత్రం ఎవరూ నోరు మెదపడం లేదు. దాంతో ప్రజల్లో ఆ విషయం ఆసక్తి మరింత పెరిగింది. ఇప్పుడు గూగుల్ ఎర్త్లో ఈ నిర్మాణం కనిపించడంతో ఏరియా 51 గురించి ప్రజల్లో మరింత ఆసక్తి నెలకొంది. ఈ నిర్మాణం వెనుక దాగి ఉన్న రహస్యాలను తెలుసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఓ 4-5 సంవత్సరాల క్రితం వరకు గుర్తు తెలియని మోనోలిత్ అనబడే వింత ఆకారాలు దర్శనమిచ్చాయి. మిలమిలా మెరిసిపోయే మెట్టల ఆకారాలు అనేక చోట్ల కనిపించాయి. వాటి గురించి కూడా ఎవరికీ ఏదీ అధికారికంగా వివరించడం జరగలేదు. అవేవో ప్రచార కార్యక్రమాల్లో భాగంగా గుర్తు తెలియని వారు పెడుతున్నారని అంతా అనుకున్నారు. కానీ అవి కూడా ఏదో రహస్యాన్ని దాచుకున్నట్టుగానే అంతా భావించారు. మోనోలిత్ల విషయంలో కూడా అమెరికా ఏ విధమైన స్పష్టత ఇవ్వలేదు. ఇప్పుడు నెవాడా ఏరియా 51 ప్రాంతంలో దర్శనమిచ్చిన త్రిభుజాకారపు భవన నిర్మాణం కూడా మోనోలిత్ మాదిరిగానే కనిపిస్తుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇది ఖచ్చితంగా గ్రహాంతర వాసులకు సంబంధించిన విషయంలో భాగమేనని అంతా అనుమానిస్తున్నారు.